హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకం కోసం దాదాపుగా 16 లక్షల మంది లబ్ధిదారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో తాజాగా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే వచ్చాయి. మొత్తానికి ఈ వీడియోలో మనం కొన్ని అంశాలు, ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించబోతున్నారు, చాలామంది 4 లక్షల రూపాయల పెట్టుకున్న వాళ్ళకి రావంట కదా, నిజమేనా అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా వస్తాయా రావా అనేది ఈ వీడియోలో స్పష్టంగా మాట్లాడుకుందాం. అలాగే మీరు తప్పనిసరిగా కామెంట్ చేయండి, ఏ కేటగిరీని సెలెక్ట్ చేసుకున్నారు. కేటగిరీ 1 50,000, కేటగిరీ 2 1,00,000 రూపాయలు, కేటగిరీ 3 2 లక్షల వరకు, కేటగిరీ 4 4 లక్షల వరకు. 4 లక్షల, 2 లక్షల, 1,50,000 అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు కూడా కామెంట్ సెక్షన్ బాక్స్ని చూడండి, ఎక్కువ మంది ఏం సెలెక్ట్ చేసుకున్నారు అనేది అర్థం కావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో కేవలం యువతరం కోసం బిజినెస్ ఐడియాలు ఉన్న వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తే నిలదొక్కుని ముందడుగు వేశారన్న ఆలోచనతో ప్రభుత్వం ఈ రాజీవ్ యువ వికాస పథకాన్ని 4 కేటగిరీలుగా విభజిస్తూ అప్లికేషన్లను స్వీకరించింది. మొత్తం 16 లక్షల అప్లికేషన్లు వస్తే ఇందులో దాదాపుగా 12 లక్షల అప్లికేషన్లు 4 లక్షలను ఎంచుకున్నాయి. కానీ ఈ 4 లక్షలు ఎంచుకున్న దాంట్లో కేవలం 79,000 యూనిట్లను మాత్రమే ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇక మిగతా కేటగిరీలకు చూసుకుంటే, కేటగిరీ 1లో దాదాపుగా 1,30,000, కేటగిరీ 2లో మరొక 1,30,000, కేటగిరీ 3లో 1,07,000 వరకు ఏమో సంథింగ్ ఉన్నాయి సమాచారాలు. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 5 లక్షల వరకు యూనిట్లను మంజూరు చేయాలని ప్రభుత్వం భావించింది. వాస్తవానికి ఈ పథకాన్ని జూన్ 2వ తారీఖు నాడు ప్రారంభించాలని భావించినా కూడా మరి పూర్తి స్థాయి ప్రక్రియ కంప్లీట్ కాకపోవడంతో వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిన్న మనకి జూన్ 24వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతిలో ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి అదేంటి అంటే, వానాకాలం సీజన్ రైతు భరోసా నగదు బదిలీ విజయవంతంగా పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం తదుపరి లక్ష్యంగా రాజీవ్ యువ వికాస పథకాన్ని ఎంచుకోనుంది అనే సమాచారాన్ని చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో నెక్స్ట్ రాబోయే స్కీమ్ ఏదైనా ఉంది అంటే రాజీవ్ యువ వికాస పథకానికి సంబంధించిన నిధుల కేటాయింపే అనేది మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో ఇప్పటికే కొన్ని అప్డేట్స్ ఏంటి అంటే, ఈ 16 లక్షల మందిలో 6 లక్షల మందికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేవి రిజెక్ట్ కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి కారణం ఏంటి అంటే, సిబిల్ స్కోర్ లేని కారణంగా ఈ అప్లికేషన్ల విషయంలో ప్రభుత్వం బ్యాంకర్లు నివేదికను ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరి దానిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే వెయిట్ చేస్తూ ఉండాలి. మొత్తానికి ఇక్కడ మనం చూసుకుంటే 16,23,000 దరఖాస్తులకు గాను 5 లక్షల మందికి ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించాలని, ఉపాధి కల్పించాలనే ఆలోచనలో ఉంది అనే సమాచారాన్ని మీరు ఇక్కడ పరిశీలన అయితే చేసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రంలో రాజీవ్ యువ వికాస పథకం అనేది మనకి బహుశా సెప్టెంబర్ తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే జూలై మొదటి వారంలో, లేదంటే జూలై నెలలో ప్రారంభించడానికి కూడా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకు 3 నెలలలో పంచాయతీ ఎన్నికలు, తదితర జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా నిర్వహించాల్సిన అంశాలు అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం తప్పనిసరిగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో లేటెస్ట్గా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో మొత్తానికి 4 లక్షలకు సంబంధించి కావచ్చు, అన్నిటికి సంబంధించిన వివరణమైన అప్డేట్ ఇచ్చానని అయితే భావిస్తున్నాను. ఇంకేమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే తదుపరి వీడియోలలో మీకు సమాచారం అందిస్తాను. మిస్ కావద్దని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.